బేల మండలం చాప్రాల గ్రామంలో రైతుల పొలాలకు విద్యుత్ లేక పంటలు ఎండిపోతున్నాయి. గత వారం రోజులుగా 3-ఫేజ్ కరెంట్ లేని కారణంగా పంటలన్నీ దెబ్బతింటున్నాయి. గ్రామంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ కు 20 మోటార్లు బిగించడంతో లోడ్ అధికమై మోటార్లు కాలిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోతుందని ఎవరూ స్పందించడం లేదని అంటున్నారు. రబీ సాగు మొదలై పక్షం రోజులు గడిచినా నేటి వరకు విద్యుత్ లేక పంటలన్నీ ఎండిపోతున్నాయని ఆవేదన వెళ్లగక్కుతున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని వాపోతున్నారు. అటు ఇంజన్లు ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందంటున్నారు. ప్రతిరోజు 1000 రూపాయలు ఖర్చు చేస్తే తప్ప పంటలకు నీరందే పరిస్థితి లేదంటున్నారు. ఇప్పటికే సోయా పంట ఆశించిన దిగుబడి రాక అప్పుల ఊబిలో కూరుకుపోయామని అధికారులు తక్షణమే స్పందించి ఈ విద్యుత్ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. इंजन आम्ही पाणी सोडतो रोज 10 लिटर सरते आम्हाला कसं पालन आम्ही एसटीओ नसराम दोन आम्हाला आम्ही कवारी कोणतं आणि गव्हर्नमेंट तेलंगणा वावरात असेल त्याले करंट फ्री आणि मोटर करंटचं बिल नाही घेत म्हणून आम्ही कास्तकार केला होता. आमचे माल वारत आहे. आम्ही काय करावं? కరెంటు 11 kV నుండి ట్రాన్స్ఫార్మర్ చెడిపోవడం జరిగింది. దగ్గర పై అధికారులకు 8 రోజుల నుంచి చెప్పినాం. ఎస్సీ సార్కు చెప్పినాం. మా ఊళ్ళో విలేజ్లో మన జేఎల్ఎం కాడ ఉంటారు, జేఎల్ఎం కూడా చెప్పినాం. దగ్గర ఇది 4 days అయింది చెడిపోవడం జరిగింది. మేము ఇప్పుడు ఆల్రెడీ పొలాలలో పంటలు వేసినాం ఆల్రెడీ శనగ పంట. దీనికి అసలు పట్టించుకునే నాదుడే లేరు. మేము దగ్గర ఇప్పుడు ఎకరానికి 10,000 పెట్టుబడి అయిపోయింది ఇప్పటికి ప్రస్తుతం. మరి కరెంట్ లేక మాకు ఇదే మొలకెత్తడం లేక ఆల్రెడీ సోయా మాత్రం వర్షాలతో నష్టపోయింది. మాకు సరిగా ఉండలేదు. మాకు ఇప్పుడు శనగ వేసిన